హలో అండి. ఈరోజు మన ఛానల్లో పాలకూర పప్పుని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునేలా ఈ వీడియోలో నేను చూపిస్తాను. ముందుగా ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కుక్కర్లోకి చిన్న కప్పుతో కందిపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లోకి చిన్నగా తరిగిన పాలకూర ఒక కట్ట దాకా దీంట్లోకి వేసుకొని అలాగే దీంట్లోకి పసుపు ఇంకా కారం కూడా వేసుకొని ఒక గ్లాస్ పెట్టుకొని దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని చింతపండు వేసుకొని విజిల్ పెట్టుకొని 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు మంచిగా ఉడికిన తర్వాత దీంట్లోంచి గ్లాస్ పక్కకు తీసేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు అలాగే మనం గ్లాస్లోకి చింతపండు వేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పులోకి వేసుకుంటే పాలకూర పప్పు రెడీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.